ప్రాంతాలతో పని లేకుండా అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. ఇక వైసీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని చెప్పారు. జీవీఎంసీ 97వ వార్డు శాంతినగర్, ద్రోణం రాజునగర్ తదితర ప్రాంతాల్లో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పర్యటించారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇక సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో 4 థీమ్స్ పార్కుల ఏర్పాటు చేస్తున్నట్లు పంచకర్ల ప్రకటించారు. ఏదైతే దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలు ఉన్నాయో అవి డ్రైన్ కావచ్చు, రోడ్లు కావచ్చు, శానిటేషన్ కావచ్చు, ఎలక్ట్రికల్ అవ్వచ్చు, ఇతరతర ఆక్రమణలు కావచ్చు, అవన్నీ కూడా చూసుకుంటూ ఎక్కడైతే ఏది నీడ్ ఉంది, అవసరం ఉందో అవి మా అధికారులకి ఎస్టిమేషన్స్ రెడీ చేయమని ఆదేశాలు ఇస్తూ ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. మరి దీనిలో భాగంగా ఎంతో ల్యాండ్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాం. ఎంతోమంది స్థానికంగా ఉన్న సమస్యలు చెప్తుంటే అవి కూడా రాసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. మరి దానిలో భాగంగా శ్రమశక్తి నగర్లో ఇప్పుడు మనం నిలబడి మాట్లాడుతున్న దగ్గర 60 సెంట్లు ప్రభుత్వ భూమి ఉంది. దీన్ని థీమ్ పార్క్ కింద పెట్టడం 1,80,00,000 దీనికి శాంక్షన్ అయ్యింది. దీన్ని అతి త్వరలో ఒక బ్యూటిఫుల్ పార్కుగా, మీకు తెలుసు ప్రభుత్వం ఎంతో మంచి ఆలోచనతో ఈ ఎక్కువ ఎస్టెంట్ ఉన్న పెద్ద ల్యాండ్లన్నీ కూడా థీమ్ పార్కుల కింద డెవలప్ చేయాలన్న ఒక సంకల్పంతో మన నియోజకవర్గంలో పెందుర్తిలో ఇప్పటికి 4 శాంక్షన్ అయ్యాయి. నిన్ననే కమిషనర్ గారు త్రూ చేశారు. దానిలో భాగంగా దీన్ని బ్యూటిఫుల్గా ప్రజలు మెచ్చే విధంగా స్థానిక కార్పొరేటర్ వసంత గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా తయారు చేస్తాం. గతంలో 3 సంవత్సరాల పైచిలకు మేము అధికారంలో లేకపోవటం వల్ల ఏదో మొక్కుబడిగా వాళ్ళ కార్యకర్తలు ఉన్న చోట ఏదో 1-2 పనులు అయ్యాయేమో, కానీ స్థానిక కార్పొరేటర్ ప్రజాప్రతినిధులు చెప్పిన ఏ ఒక్క పని జరగకపోవటం చాలా బాధాకరం. ఏదైతే దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలు ఉన్నాయో అవి డ్రైన్ కావచ్చు, రోడ్లు కావచ్చు, శానిటేషన్ కావచ్చు, ఎలక్ట్రికల్ అవ్వచ్చు, ఇతరతర ఆక్రమణలు కావచ్చు,